కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఆసుపత్రుల యజమానుల దురాశ, మరోపక్క ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కలగలిపిన కళ్ళు కూడా తెరవని పసి కూనల ప్రాణాలను హరించిన ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో గత శనివారం రాత్రి జరిగింది. ఆసుపత్రి లైసెన్స్ ముగిసి 2 నెలలు పూర్తయినా ఆసుపత్రి యజమాని మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి నడిపిస్తున్నారు. న్యూఢిల్లీ ఆసుపత్రుల నిర్వాహకం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మన దేశంలో చట్టాల అమలు కేవలం కాగితాల్లోనే కనిపిస్తాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యాపారాలు చేసుకోవచ్చు. లైసెన్స్ ముగిసినా ధైర్యంగా తమ ఆసుపత్రులను యథావిధిగా నడుపుకోవచ్చు. కనీస నిబంధనలు పాటించిన పాపాన పోరు. వెరసి ఆసుపత్రిలో చేరిన వారు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి. తాజాగా గత వారాంతంలో తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్లో బేబీ న్యూబార్న్ హాస్పిటల్లో మంటలు అంటుకొని పసిపిల్లలు చనిపోయారు. వారి వయస్సు విషయానికొస్తే 1 రోజు నుంచి 25 రోజుల పసి కూనలు. అయితే 2 నెలల క్రితమే ఈ ఆసుపత్రి లైసెన్స్ ముగిసినా ఆసుపత్రి మాత్రం యథావిధిగా నడుస్తోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధికారులు తెలిపారు. కాగా ఢిల్లీ పోలీసులు సోమవారం ఆసుపత్రి యజమాని డాక్టర్ నవీన్ను అరెస్ట్ చేశారు. గత 2 నెలల నుంచి న్యూబార్న్ బేబీ కేర్ ఆసుపత్రిని డాక్టర్ నవీన్ లైసెన్స్ లేకుండా నడిపిస్తున్నారు. ఇక ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారుల సమాచారం ప్రకారం శనివారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఆసుపత్రిలో మంటలు ఎగిసిపడ్డాయని తమకు సమాచారం అందించిన వెంటనే సంఘటనా స్థలానికి 9వ ఫైర్ టెండర్లను పంపించామని చెప్పారు. కాగా ఈ మంటలకు ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ అయ్యుండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు. మన ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉందంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సందంగా తయారయ్యింది. 5 ఏళ్ల క్రితం ఢిల్లీ ప్రభుత్వం అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఓ ముసాయిదా గైడ్ లైన్ సిద్ధం చేసింది. దాని ప్రకారమే చిన్న ఆసుపత్రులు, నర్సింగ్ హోంను ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఒకే గొడుగు కిందికి తేవాలని నిర్ణయించింది. ఈ గైడ్ లైన్ సిద్ధం చేసి 5 సంవత్సరాలు గడిచినా దాన్ని అమలు చేసిన దాఖలాలు లేవు. కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. 2018లో ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఢిల్లీ ప్రభుత్వం హెల్త్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తోంది. 2 అంతస్తుల ఆసుపత్రులు లేదా 9 మీటర్లు ఎత్తుండే ఆసుపత్రులు తప్పనిసరిగా ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సేఫ్టీ క్లియరెన్స్ తప్పనిసరిగా తెచ్చుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఇవే నిబంధనలు వాణిజ్య సముదాయాలకు, ఆసుపత్రులకు 6 మీటర్ల వెడల్పుండే ఫైర్ టెండర్లకు యాక్సెస్ ఉండేలా 2.4 మీటర్ల వెడల్పు కారిడార్లు, 2 మీటర్ల వెడల్పు స్టెయిర్ కేస్ ఉండేలా, అలాగే స్టోరేజీ ట్యాంకుల్లో 75,000 లీటర్ల నీరు నిల్వ ఉండేలా, ఒకవేళ అత్యవసరమైతే ఆ నీటిని వాడుకునేలా నిబంధనలు అమల్లోకి తెచ్చారు. అయితే ఈ నిబంధనలు చిన్న ఆసుపత్రులు, నర్సింగ్ హోంలకు అమలు చేయడానికి కఠినంగా ఉన్నాయి. అయితే 9 మీటర్ల ఎత్తుగల ఆసుపత్రులు లేదా 2 అంతస్తుల ఆసుపత్రులు డీజీహెచ్సి పరిధిలోకొస్తాయి. అయితే సాధారణంగా ఈ ఆసుపత్రులు రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటున్నాయి. కాబట్టి డీజీహెచ్ఎస్ నిబంధనలు అమలు చేయడం కష్టంగా మారుతోంది. డీజీహెచ్ఎస్ నిబంధనలు అమలు చేయడం తమ వల్ల కాదని నిర్ణయించుకున్న సుమారు 600 చిన్న ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు దీనికి పరిష్కారం చూపించాలని స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ను 2019లో సంప్రదించాయి. అయితే 2019లో ఢిల్లీలోని కరోల్బాగ్లో ఆర్బిట్ హోటల్లో మంటలంటుకొని 17 మంది చనిపోయిన తర్వాత వీరంతా హెల్త్ డిపార్ట్మెంట్ను కలిశారు. అప్పుడు సత్యేంద్ర జైన్ నేతృత్వంలో రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న నర్సింగ్ హోమ్స్ కొత్త సెట్ నిబంధనలు అమల్లోకి తేవాలని ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదన
నిబంధనల విషయానికొస్తే స్ప్రింక్లర్స్, ఆటోమేటిక్ ఫైర్ అలారంతో పాటు ఇతర అంశాలను పొందుపరిచారు. కానీ పెద్ద స్టెయిర్ కేసుతో పాటు పెద్ద కారిడార్ల నిబంధనలు పెద్దగా పట్టించుకోలేదు. ఇవన్నీ అప్పటి నుంచి పేపర్పై ఉన్నాయి తప్ప వాటి జోలికి ప్రభుత్వం కూడా పోలేదు. ఢిల్లీ ప్రభుత్వాన్ని ఈ నిబంధనలు ఎందుకు అమలు చేయలేదని మీడియా ప్రశ్నిస్తే దానికి ఎలాంటి జవాబు లేదు. సోమవారం నాడు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ తూర్పు ఢిల్లీలో అగ్ని ప్రమాదం జరిగిన ఆసుపత్రికి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ లేదని చెప్పారు. అయితే 9 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉండే ఆసుపత్రులకు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు అవసరం లేదని తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన ఆసుపత్రిలో కేవలం 2 అంతస్తుల భవనం, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఉంది. తాజాగా జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత ఢిల్లీలో ఉన్న అన్ని ఆసుపత్రులు అది సింగిల్ స్టోరీ లేదా డబుల్ స్టోరీ అయినా తప్పకుండా సేఫ్టీ నార్మ్స్ పాటించాలని, ఆసుపత్రుల్లో మంటలు చెలరేగితే వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ అందుబాటులో ఉంచాలని, స్మోక్ డిటెక్టర్లను అన్ని ఆసుపత్రుల్లో ఇన్స్టాల్ చేయాలని మంత్రి ఆదేశించారు. అయితే నర్సింగ్ హోమ్ యజమానులు మాత్రం డీసీహెచ్ఎస్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే నిబంధనలు తీసుకొస్తే చాలా ఆసుపత్రులు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్కు మాత్రమే పరిమితమవుతాయని చెబుతున్నారు. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ అంచనా ప్రకారం కొత్త నిబంధనలు అమలు చేస్తే నగరంలో సుమారు 20,000 బెడ్లు నష్టపోవాల్సి వస్తుందని, ఈ నిబంధనలు పాటించాలంటే కేవలం కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రమే అమలు చేయగలవని చెబుతున్నారు. చిన్న ఆసుపత్రుల కోసం ప్రత్యేక నిబంధనలు తీసుకురావాలని వారు కోరుతున్నారు. ఇక ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ విషయానికొస్తే 2020లో సుప్రీంకోర్టు దృష్టి పెట్టింది. అంతకుముందు రాజ్కోట్ ఆసుపత్రిలో మంటలంటుకోవడంతో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. అటు తర్వాత డీజీహెచ్ఎస్ ఢిల్లీలోని 2వ, 3వ అంతస్తుల్లో ఆసుపత్రులకు క్లియరెన్స్ లేదంటే మూసివేయాలని ఆదేశించింది. అయితే చాటుమాటుకు ఆసుపత్రులు వీటిని అమలు చేయలేదు. అటు తర్వాత కోవిడ్ రావడంతో బెడ్ల సంఖ్య పెంచుకోవాల్సి రావడం, ఆసుపత్రి రెన్యువల్స్ ను వాయిదా వేయడం జరిగింది. అయితే ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ నేతృత్వంలో నర్సింగ్ హోమ్ ఫోరం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కరోనా సమయంలో డీజీహెచ్ఎస్ నోటీసులు జారీ చేసిందని, అయితే తాము నిర్వహిస్తున్న నర్సింగ్ హోంలు డీజీహెచ్ఎస్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలు చేయాలని నోటీసులు పంపకముందే నిర్మించినవని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తమ కొంత గడువు ఇవ్వాలని కోరడం జరిగింది. అయితే కోర్టు నర్సింగ్ హోం ఫోరం వాదనలు వినింది. అయితే చిన్న ఆసుపత్రులు మాత్రం 9.5 మీటర్లు ఎత్తున్న భవనాల్లో పనిచేసే ఆసుపత్రులకు ఎలాంటి ఫైర్ క్లియరెన్స్ లేకుండా నడిపించుకోవడానికి అనుమతించాలని కోరుతున్నాయి. మొత్తానికి చూస్తే ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. వాటిని కఠినంగా అమలు చేయాలనే శ్రద్ధ మాత్రం కొరవడింది. ఇప్పటికైనా ప్రభుత్వం థర్డ్ పార్టీ ఆసుపత్రుల ఫైర్ ఆడిటింగ్ చేయించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఢిల్లీ పౌరులు కోరుతున్నారు. మరి కేజ్రీవాల్ పార్టీకి ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయో లేదో.